ఐపీ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఎలా రాసినా ఇంకా ఎగ్జామ్స్ గురించి పక్కన పెట్టేయండి. ఎంసెట్‌కి ఓన్లీ 60 డేస్ మాత్రమే టైం ఉంది. మీరు ఈ 60 డేస్‌ని మంచిగా యూజ్ చేసుకుంటే మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్ సీట్ తెచ్చుకోవచ్చు. సో ఈ 60 డేస్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఏంటి, రిసోర్సెస్ ఏంటి అనే దగ్గర నుంచి మీకు ఒక ర్యాంక్ వచ్చి కాలేజ్ వచ్చేంత వరకు మన ఛానల్లో గైడెన్స్ వస్తూనే ఉంటుంది. దాని అన్నిటిని మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు యూజ్ అయింది అనుకుంటే వెంటనే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఐ థింక్ మీ అందరికీ ఎంసెట్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ మన ఛానల్లో వచ్చేసి ఎంపీసీ కూడా డిస్కస్ చేస్తాము. టోటల్ 160 మార్క్స్కి మ్యాథ్స్ 80 మార్క్స్, ఫిజిక్స్ 40 మార్క్స్, కెమిస్ట్రీ 40 మార్క్స్. సో ఇందులో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఇందులో మీకు ప్లస్ పాయింట్ అదే, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ప్రతి క్వశ్చన్ అటెంప్ట్ చేయొచ్చు. ఫస్ట్ ఏంటంటే చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే కోచింగా సెల్ఫ్ స్టడీయా. నాకు కూడా ఫస్ట్ క్వశ్చన్ కన్ఫ్యూజన్ ఇదే, కోచింగ్కి వెళ్ళాలా సెల్ఫ్ స్టడీ చేయాలా అని. కోచింగ్లో కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సెల్ఫ్ స్టడీలో కూడా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో అన్నిటిని టాలీ చేసుకొని మీరు కోచింగ్కి వెళ్ళాలా సెల్ఫ్ స్టడీ చేయాలా అని డిసైడ్ అవ్వండి. సెల్ఫ్ స్టడీలో అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అండ్ సెల్ఫ్ స్టడీలో కన్సిస్టెన్సీ అనేది వెపన్ అని చెప్పొచ్చు. మీరు కన్సిస్టెంట్గా ఉండి ప్రిపేర్ అయితే సెల్ఫ్ స్టడీ చాలా బెస్ట్. నేను కూడా సెల్ఫ్ స్టడీ చేశాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు సెల్ఫ్ స్టడీ చేసేటప్పుడు కాలేజ్కి వెళ్ళి వచ్చే టైము మిగిలిపోద్ది. ఆ టైంలో మీరు ఇంకాస్త ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ సెల్ఫ్ స్టడీలో అడ్వాంటేజెస్ ఏంటంటే మీరు కాలేజ్కి వెళ్ళొచ్చే టైం మిగిలిపోద్ది, అదొకటి. అండ్ మీరు ఫ్యాకల్టీ చెప్పేది చదవాలి అని లేదు, మీకు వీక్గా ఉండే టాపిక్స్ ప్రిపేర్ అవ్వచ్చు. అండ్ మీరు ఏది టఫ్ అనుకుంటారో అది ప్రిపేర్ అవ్వచ్చు. మీరు ఆల్రెడీ క్లాస్ జరిగినప్పుడు కొన్ని టాపిక్స్ ముందుకెళ్ళిపోయి ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వకముందే ఆ టాపిక్స్ని కవర్ చేయొచ్చు. అండ్ ఇలాగా ఒక మంచి టైం టేబుల్ వేసుకొని దాన్ని మేము పాటించగలం అనుకునే వాళ్ళు సెల్ఫ్ స్టడీ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ డిసడ్వాంటేజెస్ ఎవరికంటే కొంతమంది టైం టేబుల్ వేసుకున్నా దాన్ని ఫాలో అవ్వలేరు. అలాంటి వాళ్ళకి అది డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. కోచింగ్లో కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అడ్వాంటేజెస్ ఏంటంటే లైక్ మీకు ఏదైనా డౌట్ వచ్చింది అంటే వెంటనే ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు కాలేజ్కి వెళ్తారు, ఆ వెళ్ళొచ్చడం కొద్దిగా వేస్ట్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ తర్వాత వచ్చేసి మీకు ఒక టాపిక్ అర్థం కాలేదు, దాని తర్వాత కూడా అర్థం కాలేదు. అండ్ నెక్స్ట్ ఇంకో టాపిక్ స్టార్ట్ చేశారు, మీకు ఆ చాప్టర్ అక్కడితోనే ఆగిపోద్ది. సో అది కొద్దిగా డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ రెండిట్లో అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మీకు ఏదైతే కొద్దిగా సూటబుల్గా ఉందో దాన్ని చూస్ చేసుకోండి. మీరు సెల్ఫ్ స్టడీ చేసిన కోచింగ్కి వెళ్ళిన నేనైతే సజెషన్ ఏంటంటే సిలబస్ కాపీ తీసుకొని హై వెయిటేజ్ చాప్టర్స్ మార్క్ చేసుకోండి. ఫస్ట్ ఒక 20 డేస్ ఆ హై వెయిటేజ్ చాప్టర్స్ అన్నింటిని కవర్ చేయడానికి ట్రై చేయండి. ఇంక ఇప్పుడు అందరూ మెయిన్గా సెర్చ్ చేసేది ఏంటి, రిసోర్సెస్లో మనకు 2 టైప్స్ ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి. ఫస్ట్ బుక్స్ గురించి చెప్తాను, ఎందుకంటే బుక్స్లో చూసి చదివేది కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది యూట్యూబ్ ఛానల్లో చూసి కవర్ చేయడం కంటే. ఫస్ట్ బుక్స్లో చూసి చదివేది ఎలాగా అంటే మీకు మీ కాలేజ్లో ఇచ్చే మెటీరియల్ సరిపోతాయి థియరీకి. అండ్ ఐపీ క్వశ్చన్స్ కొన్ని డైరెక్ట్గా వచ్చేస్తాయి. అండ్ తర్వాత వచ్చేసి థియరీ మీ మెటీరియల్స్లో కవర్ చేసి చాప్టర్ వైజ్ పీవైక్యూస్ బుక్స్ తీసుకొని రోజుకి ఇన్ని క్వశ్చన్స్ అని పెట్టుకొని సాల్వ్ చేయండి. ఎందుకంటే ఎంసెట్లో స్పీడ్ అండ్ అక్యురసీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంసెట్కి నేను ఫాలో అయిన యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసి ఎక్కువేం లేవు. ఫిజిక్స్కి వచ్చేసి వేదాంతలో కేఆర్డి మ్యామ్ లెక్చర్స్ని ఫాలో అయ్యాను. తర్వాత రూట్స్ అకాడమీలో మ్యాథ్స్ షార్ట్ కట్స్కి, తర్వాత ఆర్ఎస్ అకాడమీలో చీట్ కోడ్స్, కొన్ని షార్ట్ కట్స్ అండ్ కొన్ని పీవైక్యూస్ క్వశ్చన్స్. ఇవి యూట్యూబ్ ఛానల్స్ నేను ఫాలో అయినవి. అండ్ గైస్ మీరు ఏం ఫాలో అయితే మంచిగా మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేద్దాము. మ్యాథ్స్కి అయితే చాప్టర్ వైజ్ పీవైక్యూస్ బుక్ సరిపోతుంది నాకు తెలిసి. అండ్ ఫిజిక్స్కి అయితే వేదాంత్ కేఆర్డి మ్యామ్ లెక్చర్స్ సరిపోతుంది. అండ్ కెమిస్ట్రీకి అయితే మీ కాలేజ్ మెటీరియల్స్ చదువుకుంటే పర్ఫెక్ట్. అండ్ తరువాత మీకు కొన్ని షార్ట్ కట్స్, చీట్ కోడ్స్ తెలియాలి. సో వాటికి వచ్చేసి మ్యాథ్స్కి వచ్చేసి రూట్స్ అకాడమీ. ఆ తర్వాత మిగతా అన్నిటికీ చీట్ కోడ్స్, షార్ట్ కట్స్కి వచ్చేసి ఆర్ఎస్ అకాడమీ. ఇవి బెస్ట్ ఛానల్స్ అని నేను చెప్తాను. ఇది ఒక బేసిక్ వీడియో మాత్రమే. ఇక ముందు డెప్త్గా లైక్ ఏ రిసోర్స్ ఫాలో అవ్వాలి అండ్ ఇప్పటి నుంచి బేసిక్ వీడియో దగ్గర నుంచి మీకు ర్యాంక్ వచ్చినంత వరకు, ఆ తర్వాత మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకునేంత వరకు మన ఛానల్లో గైడెన్స్ వస్తూనే ఉంటుంది. ఈ టైంకి ఈ వీడియో వస్తే బాగుంటుంది అనుకుంటే ఖచ్చితంగా అలాంటి వీడియోని రిలీజ్ చేయడానికి ట్రై చేస్తాను. సో అవన్నీ మీరు మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇది మీకు యూజ్ అయ్యింది అనుకుంటే లైక్ చేయండి.